అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏ విధంగా జరిగిందో మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపించాలి అనుకుంటున్నాను. అలాగే మీ స్కూల్లో ఏ విధంగా PTM 4.0 ప్రోగ్రామ్ని ఏ విధంగా జరుపుకున్నారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే చాలు ఎర్లీగా స్కూల్కి వెళ్ళిపోతాను. వెళ్ళిన వెంటనే ఇక్కడైతే ఫ్లాగ్స్ పాతించాను. 2 సైడ్స్ గేట్ ముందైతే వెల్కమ్ రాయించాను. ఒకవైపు వెల్కమ్ రాసి ఇంకోవైపు సుస్వాగతం రాసి వాటికి రంగోలీ దిద్దాము. మా పిల్లలు వాటి మీద పూలు చల్లుతున్నారు ఇంకాస్త డెకరేషన్ చేయడానికి. ఒకవైపు అయితే వెల్కమ్ రాయడానికి కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి మా పిల్లలు చిన్న చిన్న చేతులతో ఎంత బాగా రాశారో వెల్కమ్ అని. ఇంకో గేట్ వైపు అయితే తెలుగులో రాసేయమన్నాను సుస్వాగతం అని. ప్రతి ఒక్కరు పిల్లలు అయితే పార్టిసిపేట్ చేసి ఎంత బాగా రంగోలీ వేస్తున్నారో. రంగోలీ వేయడం, ఫ్లాగ్స్ పాతించడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే చైర్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు వర్కర్స్ వచ్చి. అంటే పిల్లలు ముందు కూర్చోవడానికి ఇక్కడైతే కింద ఆల్రెడీ మ్యాట్లు వేస్తున్నారు. దాని వెనక పేరెంట్స్ కూర్చోవడానికి చైర్స్ అయితే లైన్గా వేయించాము. ఇక్కడైతే సామెన్ సెట్ వేశారు. నెక్స్ట్ ప్రేయర్ టైం అయ్యేసరికి పిల్లలందరికీ అసెంబ్లీ చేయించి ప్రేయర్ అయితే ముందు స్టార్ట్ చేసేసాము 9 o'clockకి. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ అతిథులు మరియు పేరెంట్స్ అయితే వచ్చేసారు. ఫస్ట్ క్లాస్ రూమ్ ఇంట్రాగేషన్ అయిపోయిన తర్వాత అందరూ స్టేజ్ మీదకి అయితే రమ్మని పిలిచి పేరెంట్స్ వెనకాతల చైర్ మీద కూర్చోబెట్టి పిల్లలు మ్యాట్ మీద లైన్ వైజ్గా క్లాస్ వైజ్గా స్టూడెంట్స్ బాయ్స్ ఒకవైపు గర్ల్స్ ఒకవైపు అయితే కూర్చోబెట్టేసాము. ఇక్కడైతే ముందుగా సరస్వతీదేవికి పూల దండలు వేసాము అతిథులు మరియు మా స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా. తర్వాత ఒక్కొక్కరు ఒక్కో ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇక్కడ పూలమాలని అలంకరిస్తున్నాము. పూలమాలంకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా PS సారు పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన అతిథులకి ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 యొక్క ఉద్దేశం ఏంటని చెప్తున్నారు. నెక్స్ట్ మా HM సార్ అయితే పిల్లల యొక్క భవిష్యత్తు అలాగే పేరెంట్స్ ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సమాజంలో ఎలా ఉండాలి, రేపొద్దున మనం హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని గురించి అయితే వచ్చిన ప్రతి అతిథి కూడా చాలా బాగా మాట్లాడారు. అలాగే మాదక ద్రవ్యాలు వల్ల కలిగే నష్టాలేంటి, బయట సమాజం ఏ విధంగా ఉంది, అలాగే మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఉండాలి, బయట సమాజంలో ఏ విధంగా నడవాలి అనే దాని గురించి అయితే వచ్చిన ప్రతి ఒక్క అతిథులు కూడా చాలా బాగా పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళకి అవేర్నెస్ కలిగించే విధంగా అయితే మాట్లాడారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే గ్రామ పెద్దలలో ఒకరైనటువంటి గుంటూ వాసు గారు వచ్చి పిల్లలకి మోటివేషన్ ఇస్తూ సమాజంలో ఏ విధంగా నడవాలి అని పిల్లలకి అవేర్నెస్ కల్పించారు. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ వాసు గారండి. అలాగే ఇతను మా స్కూల్కి ఏ విధమైన సహాయమైనా చేస్తూ ఉంటారు. వచ్చిన అతిథులు స్పీచ్ ఇస్తూ ఉండగా వర్షం అయితే పడింది. వేసిన టెంట్ తడిసిపోయి కింద అయితే చినుకులు రాలుతున్నాయి. పాపం కింద ఉన్న పేరెంట్స్ పిల్లలైతే తడిసిపోయారు. మళ్ళీ క్లాసులకి పంపించి వర్షం తగ్గాక అయితే మళ్ళీ పిలిపించాము. మా స్కూల్లో ఉండే ప్రాబ్లం ఏదంటే ఏ ప్రోగ్రామ్ అయినా కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా టెంట్ వేయాలి. ఆ రోజు వర్షం పడకపోతే మా అదృష్టం, ఒకవేళ పడితే ఆ రోజు ప్రోగ్రాం కొంచెం అటు ఇటు అయినట్టే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా PS సార్ వాసు గారిని మా
స్కూల్లో ఏమైనా అసెంబ్లీ షెడ్ వేయించగలరని కోరుతున్నాం అనగానే వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా అతను ఒక 2-3 మంత్స్లో మేము అసెంబ్లీ షెడ్ అనేది వేయిస్తాము అని మాటిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. చాలా థ్యాంక్స్ అండి. మా స్కూల్ పరంగా మీ హెల్ప్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఒక 5 సంవత్సరాలు పని చేస్తాం, తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కి వెళ్తాం. బట్ ఇక్కడ మీ గ్రామం నుంచి వచ్చిన పిల్లలకి అలాగే మా స్థానంలో ఏ టీచర్స్ వచ్చినా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మన వల్ల నలుగురికి ఉపయోగపడుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి. మీ వల్ల ఈ స్కూల్ పిల్లలకి అలాగే టీచర్స్కి అందరూ కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ టు వాసు గారు. స్పీచెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ గుంటు వాసు గారు ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేశారు. ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపీస్, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్ అనౌన్స్ చేశారు. వాళ్ళు స్టూడెంట్స్ ఏమో కాలేజీలో ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారు. ఇలా ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం వల్ల ఒక విధంగా మంచిదే. ఎందుకంటే పిల్లల్లో మోటివేషన్ కలిగి నేను ఎలాగైనా స్కూల్ ఫస్ట్ కొట్టాలని అనే ఆలోచన కలుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి వాసు గారు ఈ విధంగా చేసినందుకు. ఇలాంటి మరెన్నో సహాయ సహకారాలు చేస్తూ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని మీరు అనుకున్నది సాధించి ఉన్నత స్థాయికి వెళ్ళాలని నా తరపున ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. ఇక్కడైతే వచ్చిన పేరెంట్స్ అందరికీ సన్మానం చేసి వాళ్ళకి బ్యాగులు ఇప్పించాము. లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకి 10th క్లాస్ మార్క్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే పేరెంట్స్ అందరికీ కూడా భోజనాలు అయితే వడ్డించాము. ఇక్కడైతే మా హెచ్ఎం సార్ మా పిఎస్ సార్ పంచుతున్నారు. అంటే హెచ్ఎం సారు అండ్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సార్ అనమాట. ఇక్కడ మా స్టాఫ్ అందరూ చెరొక ఐటమ్ పంచుతున్నారు. వీడియో తీస్తుంటే అందరూ నవ్వుతున్నారు. చాలా యాక్టివ్గా ఉంటారండి అందరూ. ఏ ప్రోగ్రామ్ మేము చెయ్యాలి అనుకుంటే ఆ ప్రోగ్రామ్ అందరం కోఆర్డినేషన్తో సక్సెస్ చేస్తాము. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 ప్రోగ్రామ్ని ఏ విధంగా జరిగిందో నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.